హలో పేరెంట్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ అలం సాయి కృష్ణ. ఎవరైతే మీ పిల్లల్ని నవోదయ కోచింగ్ పంపాలనుకుంటారో వాళ్ళకు మంచి సదవకాశాన్ని యూటర్న్ ఎడ్యుకేషనల్ హబ్, యూటర్న్ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ మేము ఒక బ్యాచ్ని కంప్లీట్ చేసుకున్నామండి. రెండో బ్యాచ్ అనేది రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి చదువుతున్నారో, అంటే నెక్స్ట్ ఇయర్ 5వ తరగతికి వెళ్ళడానికి అవకాశం ఉన్న పిల్లలకి అడ్వాన్స్గా రేపటి నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకోసం ఈ అడ్వాన్స్గా స్టార్ట్ చేస్తున్నామంటే, లాస్ట్ నోటిఫికేషన్ గమనిస్తే జస్ట్ 5 నెలల 13 రోజుల సమయం మాత్రమే ఉండే. అంత తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి, రివిజన్ చేసి, ఎగ్జామ్స్ అన్ని పెట్టి ఎగ్జామ్కి వాళ్ళని సన్నద్ధం చేయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా ఆ పిల్లలపైన ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అడ్వాన్స్ బ్యాచ్ వల్ల ఈ 4 నెలలు ఏప్రిల్ 30 వరకు ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతుందండి రేపటి నుంచి. సో ఈ 4 నెలల్లో దాదాపు వాళ్ళకి ఫండమెంటల్స్లో ఎక్కడైనా వీక్ ఉన్నా కానీ వాటన్నింటిని సెట్ చేసేసి సిలబస్ని స్టార్ట్ చేయడం వల్ల దాదాపు ఒక 50 to 60% సిలబస్ పైన వాళ్ళకి గ్రిప్ వచ్చేస్తుంది. అదే జూన్లో మళ్ళీ ఫ్రెష్గా జాయిన్ కావడం వల్ల ఈ 60% సిలబస్ నుంచి కంటిన్యూషన్ వెళ్తే విదిన్ 1-2 monthsలో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి రివిజన్కి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అట్లాగే మోడల్ పేపర్లు, అట్లాగే ప్రీవియస్ పేపర్లు రాయడానికి స్కోప్ దొరకడం వల్ల ఎంత తొందరగా ఎగ్జామ్ ఉన్నా కానీ అక్కడ క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే నవోదయకు వెంటనే నెక్స్ట్ వితిన్ 1 monthలోనే సైనిక్ ఎగ్జామ్స్ అనేది ఉంటున్న ఉద్దేశంలో ఇంకా ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉండడానికి ఈ అడ్వాన్స్ కోచింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మరి అడ్వాన్స్ కోచింగ్ ఎక్కడ ఉంటుంది ఏంది అనేది అంటే మన ఆధ్వర్యంలోనే ఈ కోచింగ్ అనేది నడుస్తుంది అండి. అదేవిధంగా ఇక్కడ దాదాపు మేము 6 నుంచి 8 మంది ఫ్యాకల్టీ దీనిపైన పనిచేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజు క్లాసెస్ అయితే ఉంటాయండి. డే స్కాలర్ సిస్టమ్ని పెట్టడం జరిగింది. జూన్లో కంపల్సరీ పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక 20 మందికి ఫామ్ అయితే హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేస్తామండి. మార్నింగ్ 8 o'clock ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని రావాలి. అట్లాగే లంచ్ బాక్స్ తీసుకొని రావాలి. దాంతోపాటు ఒక స్నాక్స్ బాక్స్ తీసుకొని వస్తే సరిపోతుంది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ ఉంటాయి. అట్లాగే స్టడీ అవర్ ఉంటుంది. దాంతోపాటు డైలీ టెస్ట్ని కండక్ట్ చేసి పంపడం జరుగుతుంది. ప్రతి సండే నాడు వీక్లీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మంత్ ఎండ్లో మంత్లీ టెస్ట్ను కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజుకు దానికి సంబంధించిన రిజల్ట్స్ని మీ గ్రూప్లో పోస్ట్ చేసి ఎప్పటికప్పుడు మీ పిల్లల యొక్క పురోగతిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. సో ఒక్కసారి కోచింగ్ సెంటర్కి వచ్చి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. బోత్ మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల మండలాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇది ఒక సదావకాశం. మీ పిల్లల్ని హాస్టల్లో వేయొద్దు, మా దగ్గరనే ఉండి నాణ్యమైన కోచింగ్ కావాలనుకుంటే మీకున్న ఏకైక అవకాశం యూటర్న్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏ హాస్టల్లో ఉన్నా ఇంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అనేది ఉండదండి. సో మేము పిల్లల మెంటాలిటీని బట్టి, పిల్లల యొక్క స్టాండర్డ్స్ని బట్టి సపరేషన్ చేసుకొని టీచర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళను ఒక ఆన్ ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ను ఒకసారి కలిసి ఎట్లా ఉంటుంది అనే దాన్ని తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. ఈ 2 నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. 8125634534, ఇంకొక నెంబర్ 9490140420. లేదు లైవ్గా వచ్చి కలుద్దామంటే బోత్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ప్రగతి స్కూల్ బిల్డింగ్లోనే మన ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుందండి. ఒక్కసారి వచ్చి కలిస్తే ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.